హాయ్ హలో అండి, వెల్కమ్ టు కిచెన్ కార్నర్. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే ఒక పాత రెసిపీ అండి. మీకు చూడడానికి ఎట్లా అనిపిస్తుంది కానీ చాలా పాత రెసిపీ. అదే బెల్లం మొట్ట అండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మినప్పప్పు నైటే నానబెట్టుకోవాలి. 6 hours నానితే సరిపోతుందండి. 2 కప్పులు మినప్పప్పు, దీనికి 1 కప్పు బెల్లం అండి. బెల్లం తురిమి పెట్టుకోవాలి, లేదంటే బెల్లం పౌడర్ కూడా మనకి అవైలబుల్గా దొరుకుతుంది, అదేనే మీరు తెచ్చేసుకోండి. అండ్ దెన్ ఒక 1/2 కప్పు బియ్యం పిండి అండి, ఎందుకంటే దానికి బైండింగ్ లాగా బాగా వస్తుంది, లేదంటే ఇరిగిపోయినట్టు వస్తుంది. కానీ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. అండ్ దెన్ చిన్న పిల్లల నుంచి మనకి ఓల్డ్ ఉమెన్స్ వరకు, ముసలి వాళ్ళ వరకు చాలా గట్టిదండి. ఎందుకంటే బెల్లంలో ఐరన్ ఉంటుంది, మనకి మినపప్పు అంటే ఇవన్నీ తెలిసిందే కాబట్టి చాలా బలము, హెల్దీ అండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ చేసి పెట్టండి. చాలా మంచి రెసిపీ, చాలా బలం అండి, ఓల్డ్ రెసిపీ. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి. ఇది మిక్సీ పట్టుకోవాలండి. పప్పు, బెల్లం, బియ్యం పిండి అన్నీ కలిపి మనం మిక్సీ పట్టుకోవాలండి. నేను మిక్సీ పట్టుకొని చూడండి. బెల్లం వేసి మనం మిక్సీ పట్టుకుంటే మెత్తగా మిక్సీ అయిపోద్దండి. మనకి మిక్సీ పట్టుకుంటే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అండి. ఇది ఏమైనా ఫార్మేట్ అవ్వాలని ఏం అవసరం లేదు. మిక్సీ పట్టుకొని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొని మళ్ళీ వస్తానండి. బెల్లమును మన మినప్పప్పు మిక్సీ అయ్యాక మనం బియ్యం పిండి వేసుకోవాలండి. వేసి దాన్ని కూడా మిక్సీ పట్టేస్తే బాగా ఫైన్గా కలుస్తుందని. బయటైనా కలుపుకోవచ్చు, కానీ మిక్సీలో పడితే ఫైన్గా కలుస్తుంది కదా అని. అండ్ దెన్ మాది ఇది పొట్టుపప్పు అండి. మీరు గుడ్ల పప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఇది పొట్టుపప్పు అంటే మేము ఊర్లో నుంచి తెచ్చుకునేది. కొంచెం మనకి పొట్టుపప్పు ఉంటే బలం అండి, ఎందుకంటే ఆ తొక్క అనేది మంచిది కదా అని చెప్తున్నారు కదా, దానివల్ల బలం అని చెప్పి నేను ఇది వాడానండి. అందరి ఇది ఉండదు కదా, మీ దగ్గర ఏది ఉంటే అదే వేసేసుకోండి. ఓకే, నేను మిక్సీ పట్టుకొని వస్తానండి. మళ్ళీ ఇంకో మిక్సీ పట్టుకొని వచ్చిన బ్యాటర్ ఇలా ఉంటుందండి. మనకి థిక్గా ఈ కన్సిస్టెన్సీ ఉంది కాబట్టి మనం కొంచెం వాటర్ కలుపుకుంటే కొంచెం మనకు అట్టు వచ్చినట్టు అండి. అందంగా రొట్టెలాగైనా వేసుకోవచ్చు, అలానే దోశలాగా వేయకూడదు. కొంచెం నేను వేసి చూపిస్తా. ఈ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ వేసుకున్నాను. అదే వాటర్ని వేసి మనం కలిపేసుకోవాలండి. కలిపేసుకొని ఇందులో కాస్త సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే ప్రతి స్వీట్ ఐటెంలో కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ బాగుంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి. కొంచెం సాల్ట్, అలానే ఎక్కువగా చూడండి, కొంచెం జస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఈ కన్సిస్టెన్సీ అండి. ఇలా జారుతుంది కదా, కొంచెం దోశ కన్నా కొంచెము థిక్గా అండి. దోశ ఇంకా పలచగా మనం కలుపుకుంటాం కదా, దోశ కన్నా కొంచెం థిక్గా ఈ కన్సిస్టెన్సీ. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి మనము నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి, ఎందుకంటే అదైతే అంటుకోదు కదా. స్వీట్ ఐటమ్ ఏదైనా కానీ మనం దోశలాగా వేస్తే అంటుకుంటుంది కదా, నాన్ స్టిక్ అంటుకోదు కాబట్టి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలండి. లేదంటే బాగా మీకు వచ్చిన దోశ ప్యాన్ ఉన్నది, దాన్ని మేము మందంగా వేసుకోవచ్చు. ఇదిగోండి వేసాను. ఇది హీట్ ఎక్కాక మనం నెయ్యితో కూడా వేసుకోవచ్చు, నూనెతో కూడా వేసుకోవచ్చు అండి. కొందరికి నెయ్యి ఫ్లేవర్ నచ్చదు కాబట్టి నేను ఆయిల్తో వేసి చూపిస్తాను. కానీ పిల్లలకి ఇచ్చేటప్పుడు నెయ్యితో వేసి ఇచ్చినా చాలా మంచిదండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ ఏదైనా తినాలనిపించినప్పుడు ఇది వేసుకోవచ్చు అండి. నేనైతే నూనెతో వేసి చూపిస్తున్నాను. యాక్చువల్గా నెయ్యితో వేసుకోవచ్చు, నెయ్యి అందరూ ఇష్టపడరు కాబట్టి నేను నూనెతో వేసి చూపిస్తాను. ప్యాన్ వేడెక్కాలి. ఆయిల్ వేసుకోవాలండి, 1/2 స్పూను వేసుకొని ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ అంతా. వేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాటర్ వేసుకోవాలండి. ఒక 2 గరిటెలు వేసుకుంటే ఇలాగా ఈ మాత్రం వేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు కొంచెం హైలో ఉందండి, కొంచెం 1 minute అయ్యాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మనం చేసుకోవాలి. చూసారా, ఆ విధంగా ఆయిల్ అయితే కొంచెం పడుతుంది. 1/2 స్పూనే, పెద్ద ఎక్కువ కాదులేండి. అది బాగా క్రిస్పీ, సైడ్లు క్రిస్పీగా లోపల మెత్తగా భలే ఉంటుందండి. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటానండి కాసేపు, ఒక 5 minutes మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టి. ఇలా రివర్స్ చేసుకోవాలండి. 10 minutes పట్టి, ఒక 8 minutes పట్టిందండి. ఇలా రివర్స్ చేసుకోవాలి చూసుకుంటూ సిమ్లో పెట్టి. ఇలా అవుతుందండి, ఇలా ఉంటుంది. కానీ ఇది మాడినట్టు కాదండి, మనకు అది మంచి టేస్ట్ వస్తుంది. క్రిస్ప్ వచ్చి లోపల మెత్తన వచ్చి బాగా టేస్ట్ వస్తుంది. మాడింది అనుకోకండి, మాడలేదు. ఇది ఒక 5 minutes అటు సైడ్ కూడా కాల్చుకోవాలండి. కాల్చుకుంటే మనకు రెడీ అయిపోతుంది. తీసేసుకోవాలండి. ఇలా అయ్యాక తీసేసుకోవాలండి. తీసేసుకొని మనం ఇంట్లో వేసి ఇంకొక అట్టును కూడా ఇట్లానే వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం హైలో పెట్టుకొని మనం అట్టు వేసేటప్పుడు ఎప్పుడు కూడా హైలో ఉండాలండి, లేదంటే రెడ్డిష్ రాదు. మళ్ళీ ఒక 1/2 స్పూన్ అంతే, 1/2 స్పూన్ ఆయిల్ వేసి మళ్ళీ యాజ్ టీజ్గా అట్టు వేసుకోవాలండి.
చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక సెకండ్ అయ్యాక సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మనం ఉడికించుకోనండి. మగ్గుద్ది మూత పెడితే. నేను మూత పెడతానండి. సిమ్లో పెట్టుకో. మినిట్స్ అయింది, 5 మినిట్స్ 8 మినిట్స్ అయ్యాక మళ్ళీ ఇలా మనం రొటేట్ చేసుకోవాలి. ఇదిగోండి, రొటేట్ చేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మనం మూత లిడ్ పెట్టుకొని మళ్ళీ కాల్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలి. తిరిగేసి మనం లావుగా మందంగా కూడా వేసుకోవచ్చు, టైం పడుతుంది అంతే. మనం సిమ్లో పెట్టి వేసేటప్పుడు హైలో ఉండాలి, తర్వాత మొత్తం సిమ్లో పెట్టి చేసుకోవాలి. కానీ నిజంగా చాలా టేస్ట్ ఉంటుందండి. స్వీట్ తినాలని క్రేవింగ్ ఉన్నప్పుడు ఇది చాలా బలం కాబట్టి పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి చేసిన చాలా బాగుంటుందండి. కానీ కొంచెం టైం టేకింగ్. ఇంకెలా మందంగా వేస్తాం కాబట్టి లోపల కూడా ఉడకాలి కాబట్టి మనకు టైం టేకింగ్ అంతే. కానీ అయిపోయిందండి. ఇది కూడా తీసేస్తున్నాను నేను. చూడండి, అలానే అన్నీ కూడా వేసుకోవాలి. ఉంటుంది ఇంకా తినేసేయడం. ఎన్ని కావాలంటే అన్నీ అలానే వేసుకోవచ్చు. అది మీ బ్యాటర్ కూడా ఉంచుకొని నెక్స్ట్ డే కూడా వేసుకోవచ్చు. ఏదో అప్పటికప్పుడు అయిపోవాలి, ఇది ఫార్మేట్ అవ్వాలని ఏమి ఉండదండి. అప్పటికప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా బాగుంటుంది. ఫార్మేట్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేసుకోవచ్చు అండి. ఓకే అండి, బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సరే, బాయ్ అండి. ఓకే, బాయ్.